సాయంకాలపు వేళ బైబిల్ పట్టణం కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, మాట తప్పని దేవా, క్షమించే ప్రభువా, పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవా, తిరిగి మీ ప్రియపాద సన్నిధానంలో సాగిలపడి ఈ బైబిల్ పట్టణం కొరకే నడిపించిన నీ కృపంతటి కొరకు వందనాలు. గత కొన్ని నెలలుగా, వారాలుగా లైవ్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. నన్ను గద్దిస్తున్నందుకు వందనాలు. ఈ భయంకరమైన ఈ ఫెను తుఫానులు మానవునిపై అలుముకున్న ఈ భయంకరమైన తెగుళ్లను చూసి నేను సరిచేసుకోవాలి, నీ రాకడ కొరకు సిద్ధపడాలి. నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టినాడు. నేను నా కుటుంబమును నాకు అప్పగించిన వారిని దేవా ఆ ఓడలో ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే కృప అనుగ్రహించే దేవుడు మొదటిగా నన్ను సిద్ధపరుస్తున్నారని నమ్ముచు ఈ రాత్రి పాఠము దీవించు, పాటల్లో తోడుగా ఉండు. లైవ్ ద్వారా వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాలను మీరు కాపాడమని, ఎవరి అక్కర్లతో, ఏ ఆకలితో, ఏ కరువుతో, ఏ ఇబ్బందిలో, ఎవరు ఏ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు ప్రతి బిడ్డని కాపాడమని, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ఉన్న ఈ భయంకరమైన వరద పరిస్థితుల నుంచి నాయన నీ బిడ్డలందరినీ, ప్రపంచ మానవాళిని కాపాడుతారని యేసు ప్రభువారి ఘననామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో సియోని గీతాల్లో పాట పాడుకుందాం. పాట సంఖ్య 704 కొత్త పుస్తకాల్లో, పాత దాంట్లో 602 నేనే భయపడకు వలదని పలికాను. 704 కొత్త పుస్తకాల్లో, పాత దాంట్లో 602. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. తనివి తీరా స్తుతులార్పింతుము తనదు ప్రేమ దయ కొరకు. తనివి తీరా స్తుతులార్పింతుము తనదు ప్రేమ దయ కొరకు. నేనే భయపడవలదని పలికే మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. శాశ్వతం బగు ప్రేమ చూపి శాశ్వత రక్షణనొసగి. శాశ్వతం బగు ప్రేమ చూపి శాశ్వత రక్షణనొసగి. విశ్వాసముతో నిలచిన ఎడల శాశ్వత రాజ్యం బొసగు. విశ్వాసముతో నిలచిన ఎడల శాశ్వత రాజ్యం బొసగు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను కొరకు. నరుడు కాడు కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను శ్రీ యేసు.
కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను శ్రీయేసు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మరణించేను ప్రభుని కొరకై, తిరిగి లేచెను కాపాడన్. మరణించేను ప్రభుని కొరకై, తిరిగి లేచెను కాపాడన్. త్వరగా వచ్చును కనిపెట్టుము, నిరతమాయనతో నుండా. త్వరగా వచ్చును కనిపెట్టుము, నిరతమాయనతో నుండా. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత పాపి నైనా ఇలలో చింతలేదిక నమ్మినచో. ఎంత పాపి వైనా ఇలలో చింతలేదిక నమ్మినచో. వింత రక్షకుడేసు ప్రభు సొంత ప్రాణమునార్పించెన్. వింత రక్షకుడేసు ప్రభు సొంత ప్రాణమునార్పించెన్. నేనే భయపడవలదని పలికెన్ మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహ రక్తమును. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహ రక్తమును. ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము. ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము. నేనే భయపడవలదని పలికెన్ మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెన్ మన రక్షకుడు యేసు ప్రభు. మరొక పాట పాడుకుందాం. సియోను గీతాల్లో పాత పుస్తకాల్లో 399, కొత్త పుస్తకాల్లో 468. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడనే పాట పాడుకున్నాం. ఇందులో పాట చరణం విడిచి చరణం పాడుకుందాం. 1, 3, 5, 7 అండ్ 9, 10.
స్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది యెహోవా నీ స్వరము జలములపై వినబడెను యెహోవా నీ స్వరము జలములపై వినబడెను మహిమాగల దేవుడు మహిమాగల దేవుడు ఉరుము వలె గర్జించెను మహిమాగల దేవుడు ఉరుము వలె గర్జించెను క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లాని స్వరమే మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించెను అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించెను ఆకులరాలాజేయును ఆకులరాలాజేయును లేలాని నాజేయును ఆకులరాలాజేయును లేలాని నాజేయును క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది నీ మధుర స్వరము నీ వాక్యము నా విందున్ నీ మధుర స్వరము నీ వాక్యము నా విందున్ ప్రార్థనలాయందునా ప్రార్థనలాయందునా ప్రతిదినము పలికెదవు ప్రార్థనలాయందునా ప్రతిదినము పలికెదవు క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది మధుర స్వరమేయది మెల్లాని స్వరమేయది నీ మధుర స్వరము నీ మార్గము చూపును నీ మధుర స్వరము నీ మార్గము చూపును కుడి ఎడమకు తిరిగినా
కుడి ఎడమల తిరిగినా నీ స్వరమే వినబడును. కుడి ఎడమల తిరిగినా నీ స్వరమే వినబడును. క్రీస్తుని స్వరము ఇందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరం. ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలిన్. ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్. దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. కొరకు చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, మీ వాక్యం ద్వారా మాట్లాడు, సరిచేసి నూతన ఆ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ప్రకటన గ్రంథము దేవుడు చివరి సంఘము ద్వారా మనతో మాట్లాడునుగాక. 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ నుంచి లవోదికయ సంఘము, ఇది 7వ సంఘం. గత 7 వారాలుగా ఒక్కొక్క సంఘాన్ని గురించి మన పరిధిలో మనం ధ్యానించినాం. 14వ వచనం, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఆమెననువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశములకు సిగ్గు కనపడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడెన్ను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సో చెవిలు కలిగిన వాడు వినుగాక.
దేవుడు శరీర సంబంధమైన చెవులతో పాటు ఆత్మ సంబంధమైన గ్రహింపును కూడా మనకు అనుగ్రహించినాడు. నీకు ఆ గ్రహింపు గనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడుతావు. నీకే ఆ గ్రహింపు లేకపోతే ఆ వాక్యానికి లోబడలేవు. కాబట్టి ఆత్మ మనల్ని ఒప్పింపచేస్తుంది. ఆత్మ మనలో నుండి కార్యం చేయాలని ఆసక్తి పడుతుంది. సో ఆ వాక్యానికి, ఆ పరిశుద్ధతకు నువ్వు లోబడితే ఆయన ప్రేమ బాహువుల చెంత, ఆయన దీవెనకరమైన హస్తాల చాటున నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ప్రియ సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. నూతనమైన ఆశీర్వాదాలతో నింపి ఆ నూతన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుని వాక్యం సూటిగా మాట్లాడుచుంది, ఏది కూడా దాచుకోదు. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో సరిచేసుకునే ఆ తపన ఖచ్చితంగా ఉండాలని మన ఆశ, నా ఆశ. సో దేవుని వాక్యము బోధించే వారికెంతో, వినేవారికంత రెండంచులు గల ఖడ్గం. కాబట్టి గత వారము ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడినాడు. ఈ దినమున లవోదికయ సంఘములో వారి యొక్క బలహీనతలు, వారి అయోగ్యమైన స్థితి, వారి యొక్క ఆత్మీయ పతనము, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానించుదాం. 14వ వచనం, లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఆమేన్ అనువాడు, సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. ఈ 3 సంగతులు గమనించండి. మొదటిగా ఆమేన్ అనువాడు. నిజమే, దేవుడు ఆమేన్ అనేవాడు. ఆమేన్ అనగా అవునుగాక, అవును. మనం చేసే ప్రార్థనలు, మన కష్ట సమయాల్లో దేవుడు ఉన్నాను లేదా నేను ఉండువాడను అనువాడను. దేవుడు మన జీవితాల్లో ఆమేన్ అనకపోతే మనం బ్రతకలేం. అందుకే ఆయన పేరు ఆమేన్ అనువాడు. ఆయన ఆమేను ఆకాశము నుండి అంటున్నాడు, ప్రతి జీవి కోరిక తీర్చబడుతుంది. ఆయన ఆమేన్ అనకపోతే మన పీల్చే గాలి దొరకదు, తినుటకు ఆహారం దొరకదు, త్రాగుటకు నీరు దొరకదు. ఈ సృష్టిలో ఋతువులు కలగవు. ఆయా కాలాలలో వర్షమా, రకరకాల పరిస్థితులు ఉండదు. మనుషులందరూ దుర్మార్గులైనా, పాపములో పడిపోయినా, దేవుని దృష్టికి దోషులైనా ఆయన క్షమాపణ బట్టి మనుషులకు దేవుడు ఆమేన్ అంటున్నాడు. నీ జీవితంలో, నీ కష్ట సుఖాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సమయాల్లో నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఆమేన్ అనుచున్నాడు. సో ఆమేన్ అనువాడు. తర్వాత సత్య సాక్షి. యేసయ్య సత్యానికి సాక్షి, సాక్షి అయిన వాడు. నీ యొక్క జీవితానికి సాక్షి, నీ ప్రార్థనకు సాక్షి, నీ ఆరాధనకు సాక్షి, నీ హృదయ శుద్ధికి సాక్షి, నువ్వు పడిన కష్టానికి సాక్షి, నీ కన్నీళ్లకు సాక్షి. ఆయన కవిలలో దాచబడ్డాయి. నిన్ను గురించి సాక్ష్యం చెప్పేది ఆయన. ఆయన నమ్మకమైన సాక్ష్యం ఇస్తాడు. ఆయన అబద్ధమాడువాడు కాడు. తర్వాత దేవుని సృష్టికి ఆది అయిన వాడు, ఆయనే ఆరంభకుడు. ఆయన చెప్పే సంగతులు ఏమనగా, చూడండి, నేను ఎరుగుదును అన్నాడు. మొదటి తలంపు ఏం ఎరుగుతున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. వాస్తవమే కదా. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడినాడు, ఎఫెసీ సంఘంతో మాట్లాడినాడు, లవోదికయ సంఘంతో మాట్లాడుచున్నాడు, సార్దీ సంఘంతో మాట్లాడినాడు. ఏమంటే నీ క్రియలను ఎరుగుదును. యేసు విశ్వాసి, నువ్వు రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు. నీకు రకరకాల దేవుడు తలాంతులను ఇచ్చినాడు. ఆ తలాంతులు లోకములో ప్రజ్వలిల్లాలి. అందుకే నీ క్రియలను నేను ఎరుగుదును. సో వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయో చూడండి. మొదటిది, నేను ఎరుగుట. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. సో ఎందుకు దేవుడు ఈ లవోదికయ సంఘాన్ని నులివెచ్చగా ఉన్నాడు అంటున్నాడంటే, ఇక్కడ ఉష్ణము లేదా వెచ్చని నీళ్లు దొరుకుతాయంట. సో క్రీస్తుపూర్వం 250 సంవత్సరములో అలెగ్జాండర్ తర్వాత
అంతియోకస్ అనే రాజు ఈ పట్టణాన్ని నిర్మించినాడు. క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో అంతియోకస్ అనే రాజు ఈ పట్టణాన్ని నిర్మించినాడు. అతని భార్య పేరు లవోదికయ. ఆమె పేరును బట్టి కలిగిందని చరిత్రలో రాయబడింది. సో ఆ ప్రాంతంలో నీటి కరువు ఉంది. దూరముగా ఉన్న స్థలములో వారికి ఆ ఉష్ణము వేడి నీళ్ళు, వెచ్చని నీళ్లు దొరుకుతాయి. ఆ వెచ్చని నీళ్లు వీరి దగ్గరకు వచ్చేసరికి నిలువెచ్చగా మార్చబడుతున్నాయి తప్ప తాగడానికి చల్లగా ఉండడం లేదు. ఆ స్థితిని బట్టి వారి జీవితాలను ఆధారం చేసుకొని కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని అంటే, చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు. ఇది ఆత్మ సంబంధమైన మాట. సరే, వాస్తవంగా వారి దగ్గరకు వచ్చేసరికి నీళ్లు నిలువెచ్చగా అవుతాయేమో, త్రాగడానికి పనికి రాకుండా. అయితే వారి బ్రతుకులు కూడా నిలువెచ్చగానే ఉన్నాయి. ఈనాడు సంఘాల్లో ఇదొక దురదృష్టకరం, ఇదొక దౌర్భాగ్యత. విశ్వాస జీవితంలో నిలువెచ్చని అంటే ఆఫ్, లైఫ్ అంతా ఆఫ్. లోకోలు అంటారు ఆఫ్ మైండెడ్ అంటారు. అదేలాగున నమ్మకం ఆఫే, రక్షణ ఆఫే. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, వారు ఇటుంటారా అటు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. వీరు విశ్వాసుల అవిశ్వాసుల తెలియని పరిస్థితి. వీరు దేవుని సేవిస్తున్నారా బయలుని సేవిస్తున్నారా తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే లోకములో ఉన్నారా దేవునిలో ఉన్నారా చెప్పలేని పరిస్థితి. ఒక విశ్వాసిని చూసి పక్కనున్న వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి, ఎస్ ఈయన రక్షించబడిన విశ్వాసి. కనీసం వారి సేవకుడు, సంఘం యొక్క సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, ఈయన ప్రార్థనాపరుడు, ఎస్ ఈయన భక్తుడు. ఇటలీ పటాలం అన్న పటాలంలో కొర్నేలు గురించి సాక్ష్యం ఇచ్చినారు దేవుడు. ఊజు దేశంలో యోబును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. సో దేవుడు నమ్మకమైన సత్య సాక్షి. లవోదికయ సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. ఈ రాత్రికాలపు వేళ నువ్వెలా ఉన్నావు? ఈ రాత్రికాలపు వేళ నువ్వెలా ఉన్నావు? ఒక్కసారి అర్థం చేసుకో. నీ హృదయముల నుంచి వచ్చే ప్రతిస్పందనను అడుగు. దేవుడు కోరేది ఒక పటిష్టమైన నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని. ఘోరం ఏమిటంటే, అనేక మందిలో ఈ అవిశ్వాసం తాండవమాడుచుంది, నులివెచ్చని జీవితం తాండవమాడుచుంది. అందుకే నీ క్రియలు నేను ఎరుగుతాను. ఏమిటంటే నులివెచ్చగా ఉన్నావు. సంగమా, దేవుడు రాబోచున్నాడు, ఎత్తబడతావా? బుద్ధి లేని కన్యకలు నులివెచ్చగా ఉన్నారు. అందుకే వారి దీపాలు ఆరిపోయినాయి, వారి దీపాలు ఆరిపోయినాయి. దేవునికి వారు దూరమైనారు. మధ్యరాత్రి వేళ దేవుని స్వరం, పెళ్లి కుమారుని స్వరం వినబడింది, లేవలేని పరిస్థితిలో ఉన్నారు. బూర స్వరాన్ని వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎదుర్కొనలేని పరిస్థితిలో ఉన్నారు. తలుపు కొడితే ఏం ప్రయోజనం? రొమ్ము బాదుకుంటే ఏం ఫలితం? అవకాశం చేజారిపోయాను. అందుకే దేవుడు అంటున్నాడు, 16వ వచనం, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఎంత ఘోరమైన మాట! ఉమ్మివేయడం అనగా తృణీకరించడం, ఎన్నిక చేయకపోవడం, వదిలివేయడం, లెక్క లేకుండా వదిలేయడం. ఉమ్మిని వదిలేస్తాం, దాన్ని తిరిగి తీసుకోం. ఒకవేళ బహుశా కుక్క తీసుకుంటుందేమో. నీ విశ్వాస జీవితం అంత పనికిమాల స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుడు అంటున్నాడు, నిన్ను త్రోసివేసేస్తాను, నిన్ను దూరం చేసేస్తాను, నిన్ను వెళ్ళగొట్టేస్తాను, నిన్ను వెళ్ళగొట్టేస్తాను. ఎంత భయంకరం, ఎంత దౌర్భాగ్యకరం ఇది! ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. అంతకంటే ఇంకా ఘోరమైన మాటే ఉంది. దేవుడు రక్షించుకున్నది తృణీకరించడానికా, తీసివేయడానికా, పడగొట్టడానికా, నరకములో పడివేయడానికా కాదే. దేవుడు తన హస్తాల్లో మనం చెక్కుకున్నాడు.
తన హృదయమందు మనల్ని భద్రపరుచుకున్నాడు. అటువంటి దేవుడు అంటున్నాడు, ఉమ్మి వేస్తాను. కారణం నీ క్రియలే, కారణం నీ అయోగ్యమైన స్థితే, భయంకరమైన నీ పాపమే, నిర్విచారమైన నీ సుఖస్థితే, దేవునికి దూరమైన దుఃఖం కలిగిస్తున్న నీ బ్రతుకే. ఈ రాత్రి దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాను. నీకెంత ఘనతుందో, నీకెంత ప్రభావం ఉందో, నువ్వెంతున్నావో నిన్ను త్రోసివేస్తాను అంటున్నాడు. కారణం నులివెచ్చని స్థితి. ఒకవేళ ఈ రాత్రి ఉంటే దేవుని దృష్టిలో అంగీకరించబడే స్థితిలోకి రా. యోహాను వలె మండుచున్న గోళం, అతడు మండుచున్న దీపం, మండుచున్న గోళం. ఫిలిప్పీ ప్రజలు, అటు జనం మధ్య మీరు లోకమందు జ్యోతులు, లోకమందు జ్యోతులు. నువ్వు వెలిగిపోయినావా, ఆరిపోయినావా? ఆరిపోతే ఉమ్మి వేస్తానంటున్నాడు. మొదటిది నేను ఎరుగుదును ఏమిటనగా మీరు నులివెచ్చగా ఉన్నారు. అండ్ రెండో చూడండి, రెండో తలంపు 17వ వచనం. వారు ఎరగవలసింది ఏమిటంటే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. వాస్తవమే. ఈ లవోదికీయ సంఘము వారి ప్రాంతంలో చాలా ధనవంతులు. చరిత్ర చూస్తే ధనవంతమైన పట్టణం. రెండోది, ఆ పట్టణంలో రూకలు మార్చుకునే కేంద్రం, ఒక బ్యాంక్ ఉంది. వారు ఈ లోకములో ధనముతో నిండిపోయినారు. క్రీస్తు శకం 61వ సంవత్సరంలో అనుకుంటా ఒక భయంకరమైన భూకంపం వచ్చి చెల్లాచెదిరైపోయింది బ్రతుకు. దేవుని మాట వినని వాని బ్రతుకు అంతే. దేన్ని బట్టి గర్విస్తాడో అది దూరం అవుతుంది, దేన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడో అది దూరం అవుతుంది. వారు ధనవంతులు, శారీరకంగా లోకంలో ఉన్నతమైన వారు. అయితే ఆత్మీయంగా ఎలా ఉన్నారు చూడండి, 17వ వచనం. దౌర్భాగ్యత. దేవుడు అంటే నువ్వు దౌర్భాగ్యుడవు. లోకంలో నువ్వు ధనవంతుడు కావచ్చు, ఆత్మీయంగా దౌర్భాగ్యుడవు. రెండోది, దిక్కుమాలిన వాడవు. లోకంలో ఎన్నో దిక్కులున్నాయి, కానీ దైవ దిక్కు నీకు లేదు. దావీదు జీవితంలో ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినాడు, సర్దారులను ఆశ్రయించినాడు. ఆశ్రయించి సమస్తాన్ని ద్వేషించబడి కోల్పోయి, అప్పుడు మనుషులను నమ్ముకుంట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. కొండల తట్టు కనిపెట్టుచున్నాను, మనుషులను నమ్ముచున్నావా? ఆశ అంటున్నాడు, మా దిక్కు నీవే. యెహోషాపాతు రాజు అంటున్నాడు, మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు ఆయన మీద దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు, మా దిక్కు నీవే. నీ దిక్కెవరు? నీ డబ్బుని దిక్కుగా చేసుకున్నావా? నీ బలాన్ని దిక్కుగా చేసుకున్నావా? నీ ధనాన్ని దిక్కుగా చేసుకున్నావా? నీకున్న బంధు బలగాన్ని దిక్కుగా చేసుకున్నావా? నీకున్న ఇల్లు, నీకున్న సంపద, నీకున్న ఆస్తి దిక్కుగా చేసుకున్నావా? అన్నీ పోతాయి, ఒక్క దినంలో పోతాయి. యోబుకు పోలేదా? ఎక్కడి నుంచో పెనుగాలు వచ్చింది, గుడారాన్ని ఎత్తుకుపోయింది, గొర్రెలు ఎత్తకపోయింది, దాసులను ఎత్తకపోయింది, పిల్లల్ని 10 మందిని ఎత్తకపోయింది. ఒంటరి వాడే బుడిదలో కూర్చున్నాడు. అంత పెను నష్టం ఎందుకు? సో నువ్వు దిక్కు లేని వాడవు. లోకంలో నీకు దిక్కుంది, బట్ దేవుల్లో దిక్కు లేదు. మూడో చూడండి, దరిద్రుడవు. ఆత్మీయంగా దరిద్రత, ప్రార్థనలేమి, వాక్యలేమి, వాక్యం ఏమిటో తెలియదు, బైబిల్ చదవరు, దరిద్రత ఇది. ఈనాడు క్రైస్తవుల విషాదం ఏమిటంటే కీర్తన గ్రంథం ఎక్కడుందో తెలియని ప్రజలున్నారు. ఆరంభం నుంచి క్రైస్తవులు ప్రకటన ఎక్కడుందో తెలియని ప్రజలున్నారు. ఇరిమియా ఎక్కడో ప్రజలున్నారు. ఆది కాండం తెలియని, ఇంకా విషాదం ఏంటి, ఆది కాండం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వారు బైబిల్ చదవరు. ఎందుకు తంబిండెక్స్ బైబిల్ కొనుక్కుంటారు? త్వరగా తీయడానికి, మంచిదే కాదు, అది ఎక్కడుందో చూసుకోవడానికి. కొనుక్కోవడం తప్పని చెప్పడం వల్ల నీకు వాక్యం మీద పట్టుండాలి, వాక్యంలో ఏది ఎక్కడుందో తెలిసి ఉండాలి. ఆ రాబోయే సాతాన్ని జయించాలన్నా, శోధన జయించాలన్నా ఈ వాక్యం నీ హృదయాల్లో భద్రపరచుకొని ఉండాలి. ప్రియ సంగమా, నువ్వు దరిద్రుడవు.
లోకంలో ధనవంతులు కావచ్చు, ధనవంతులు దేవుని రాజ్యానికి చేరరు. ధనం అడ్డొస్తుంది, ఆస్తి అడ్డొస్తుంది, సంపద అడ్డొస్తుంది. పేదవాడే దేవుని రాజ్యం లాజరే అబ్రహాము రోమను ఆనుకున్నాడు, ధనవంతుడు ఆనుకోలేదే. సూది బెజ్జములు ఇశ్రాయేలీలు గవినేసిన తర్వాత ఎవరైనా విడువబడ్డవారు లోపలికి వెళ్ళడానికి, పాలెములోకి వెళ్ళడానికి ఒక చిన్నపాటి రంధ్రం, ఒంటెలు దూరగలిగినంత ఆ యొక్క రంధ్రం అంటది, ఆ గుమ్మం. సూది బెజ్జంలో ఒంటె దూరుతుందంట, అంటే ఒంటెలు దూరగలిగినంత ఆ సందు, ఒంటె దూరే అంత సందులో ఆ ఒంటె దూరి వెళ్ళిపోతుంది. కానీ ఆ దారిలోకి వెళ్ళి ధనవంతుడు రాలేడు. మనకు ధనం అడ్డొస్తుంది, మనకి బలం అడ్డొస్తుంది, ఆస్తిపాస్తులు అడ్డొస్తాయి. నువ్వు దరిద్రుడవు ఓ ధనవంతులారా, మీ ధనము చెడిపోయే రోజు రాబోతుంది. మీ తుప్పు, మీ వెండి బంగారముల మీద ఉన్న తుప్పు సాక్ష్యం ఇచ్చే రోజు రాబోతుంది. పోగు చేసుకున్నాం, ఏం రక్షిస్తుంది? యోనా దినాల్లో చేతులార పారవేసినారు. ఓడలు తేలిక చేయడానికి చేతులార పారవేసినారు. పారవేయాల్సింది బంగారమో వెండో లేదా అక్కడ సరుకులో కాదు, పారవేయవలసింది యోనాని. నీ హృదయంలో ఉన్న చీకటిని, హృదయంలో ఉన్న పాపాన్ని, హృదయంలో ఉన్న ద్వేషాన్ని, హృదయంలో కోపాన్ని, హృదయంలో ధనం మీద ఉన్న పిచ్చిని, డబ్బు మీద ఉన్న పిచ్చిని, పాపం మీద ఉన్న పిచ్చిని, ఈ అధికారం కొరకున్న పిచ్చిని, సంపాదించాలనే పిచ్చిని. అందుకే దేవుడు ఈ ప్రపంచానికి తృప్తి అనే మాటను పెట్టినాడు, లిమిట్స్. ఆ తృప్తి అనేది ఒక ప్రతి సామాన్యునికి ఒక గోల్ ఉంటుంది, ఉండాలి. నీ జీవితానికంటూ ఒక క్లారిటీ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. గోల్ లేకుండా బ్రతకడం దౌర్భాగ్యత. సో ఒక వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలి. ఇంకేదో చేయాలని వెళ్తే అసంతృప్తితో జీవితాన్ని ఉన్నదాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే విశ్వాస జీవితంలో కూడా అనేక మంది ఆత్మీయ దరిద్రతలో ఉన్నారు. ఆ తర్వాత చూడండి, దరిద్రుడవును గుడ్డివాడు. ఏమిటండి? వాక్యం చదువులేని గుడ్డితనం, దేవుడెవరో ఎరగలేని గుడ్డితనం, బిలాము వలె దూతను చూడలేని గుడ్డితనం. గాడిద చూసిందండి, దేవుని దూతను గాడిద చూసి పక్క జరిగింది, కానీ దేవుని సేవకుడు చూడలా. చీకటి పడ్డప్పుడు నికోదేము వచ్చి ఆయన అడుగుతున్నాడు, పరలోక రాజ్యంలో కొత్తగా జన్మించడం అంటే ఏంటిది? ఆత్మీయ గుడితనం, మనోనేత్రాలు చీకటైపోయినాయి, దేవుని చూడలేదు. సిమోను పేతురు శిష్యులు యేసు ప్రభువుని గుర్తుపట్టలేదు. నువ్వు అలా ఉన్నావా? దేవుని గుర్తుపట్టలేని గుడ్డివాడివా? శిష్యులు కూడా యేసు ప్రభు సమాధులు తిరిగి లేచినారు, గుర్తుపట్టలేదు. సిమోను స్వరాన్ని శరసాల నుంచి వచ్చిన తర్వాత గుర్తుపట్ల, రోదే చిన్నది గుర్తుపట్టింది. గుర్తుపట్టలేనంత గుడ్డివారైపోయినారు, వాక్యం చదవలేనంత గుడ్డివారు. సినిమాలు చూస్తారు, టీవీలు చూస్తారు, రోజంతా ఫోన్లతో ఆడతారు. కనీసం 2 అధ్యాయాలు ఈ జీవాహారాన్ని భుజించే చూసే ఆ ఆత్మీయ ఆ వెలుగు వాళ్ళకి లేదు. ఎంత బ్లైండ్లోకి వెళ్ళిపోయినారంటే అసలు కనబడినంత బ్లైండ్లోకి వెళ్ళిపోయినారు. అందుకే కాటు కొనుక్కుంటున్నాడు. ఫైనల్లీ అక్కడ చూడండి, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఈ లోకంలో నూలు వస్త్రాలు పట్టు వస్త్రాలు వేసుకున్నావేమో, ఆత్మీయంగా దిగంబరివి. 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఎరగాలి. వాళ్ళు ఏమరుగుతున్నారు? మేము ధనవంతులు, మాకేం కొదవలేదు అనుకుంటున్నారు, కరెక్టే. కానీ వారు దేవుళ్ళు ఎలా ఉన్నారు? 1 దౌర్భాగ్యత, 2 దిక్కుమాల స్థితి, 3 దరిద్రుడు, 4 గుడ్డివాడు, 5 దిగంబరుడు. ఎరగక నువ్వు అనుకుంటున్నావు ధనవంతుడవు, ధనవృద్ధి చేసుకున్నావు, నాకేం కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఓ లవోదికే సంగమా, తుఫాను రాబోతుంది, భయంకరమైన విపత్తు రాబోతుంది. నీ ధనము నిన్ను రక్షించదు, నీ బలము నిన్ను రక్షించదు, నీ డబ్బు నిన్ను రక్షించదు. పెను తుఫాను. అందుకే క్రీస్తు శకము 61వ సంవత్సరం అనుకుంటా భయంకరమైన భూకంపం వచ్చేసి చల్లా చెదిరైపోయింది బ్రతుకులు. అందుకే మానవుడు అనుకున్న దానికి దేవుడు నీళ్లు పోసేస్తాడు, మానవుడి ఆశల మీద దేవుడు నిప్పులు పోసేస్తాడు. ఈ ప్రపంచం అంతా అనుకుంది మేము సాధించినాం, 2020
బీస్ 2020లోకి వచ్చేసినాం. ప్రపంచమంతని గెలిచినాం అనుకున్న మానవ జాలి మీద ఒక భయంకరమైన తెగులు వచ్చేసింది, కోవిడ్-19. 19వ సంవత్సరంలో వచ్చింది, 20వ సంవత్సరం అంతా శాపమే. ఎంత బాధలో ఉన్నాడు. మానవుని ఆశల మీద, మానవుని డబ్బు మీద, మానవుని ప్లాట్ల మీద, మానవుని బంగారం మీద దేవుడు నీళ్లు పోసేసినాడు. ఏం చేస్తాయి నీ ప్లాట్లు? ఏం చేస్తాయి నీ డబ్బు? ఏం చేస్తాయి నీ పేరు? ఏం చేస్తుంది నీ ధనం? కనబడని ఒక పురుగు, కనబడని ఒక పురుగు మనిషిని చంపేస్తుంది. రాలేటోడు రాలుతున్నాడు, మోసుకుపోయేటోడు మోసుకుపోతున్నాడు, చూసేటోడు చూస్తున్నాడు, పడేటోడు పడుతున్నాడు. అయ్యో ఓ మానవాళి, ఏమి షాదం ఇది! దేవుని రూపంలో చేయబడ్డ ఓ మనిషి, ఎందుకు ఈ శిక్ష నీకు? దేవుని రూపంలో, దేవుని మహిమలో చేయబడిన ఓ విశ్వాసి, ఎందుకు ఈ పతనం? అందుకే నువ్వు చక్కగా ఉంది, ఏం కాదనుకుంటావు, విపత్తు రాబోతుంది. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా. నువ్వు సంపాదించినవి ఎవనివవుతాయి? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఫలితం? క్రీస్తుని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, సంఘాన్ని సంపాదించుకో, స్నేహితులను సంపాదించుకో, నిరీక్షణ సంపాదించుకో, వాక్యాన్ని సంపాదించుకో, పరలోక రాజ్యంలో నీ కొరకు ఇంటిని సంపాదించుకో. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకున్నది కాదయ్యా. దేవుడు చూడండి, వారికి అవసరమైంది చెప్తున్నాడు. వారు ఎరగవలసింది అవసరమైంది. 3వ మాట, 1 దేవుడు ఎరిగినాడు నులివెచ్చగా ఉన్నారని. 2వది వారు ఎరగాల్సింది ఏమిటంటే 5 విషయాలు చెప్పినాను, గుడ్డివారు దిగంబరులని. ఇప్పుడు ఆ గుడ్డితనం పోవాలంటే, ఆ దిగంబరత్వం పోవాలంటే వారికి అవసరమైనవి 3 చెప్తున్నాడు. చూడండి 3వ తలంపు 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, నువ్వు ధనవృద్ధి చేసి కొనున్నట్లు, అంటే ఆత్మ సంబంధమైన ధనవృద్ధి చేసుకున్నట్లు, అగ్నిలో పుటం వేయబడిన బంగారము. మొదటిది వారికి అవసరమైంది, అగ్నిలో పుటం వేయబడిన బంగారం. ఈ బంగారం విశ్వాసానికి సాదృశ్యం. పేతురు 1లో అంటాడు, 6-7 వచనాల్లో ఏమన్నాడంటే, దానికంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతుంది కదా, దానికంటే మీ విశ్వాసము ఈ అగ్ని పరీక్షల వలన నిలిచినదై. సో బంగారం విశ్వాసానికి సాదృశ్యం. నువ్వు ఆత్మీయంగా ధనవృద్ధి చేసుకున్నట్లు బంగారము నా దగ్గర కొనుక్కో. ఆ బంగారమే విశ్వాసం. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షించి తిని నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మార్చబడదను. సో విశ్వాసి, ఈ పరీక్షల వలన, ఈ నిందల వలన, ఈ అవమానాల వలన, ఈ దెబ్బల వలన మన విశ్వాసం బంగారం వలె మార్చబడాలి. పుటం వేసిన బంగారం. 7 సార్లు పరీక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి, ఆ గోల్డ్ స్మిత్ దాన్ని ఇది బంగారము అని చెప్తాడు. సో దేవుడు కూడా యోబు వంటి శ్రమలు, హబక్కు వంటి శ్రమలు, లాజరు వంటి శ్రమలు, హన్నా లాంటి శ్రమలు, దావీదు వంటి శ్రమలు అన్నీ మనలోకి వచ్చిన తర్వాత, ఈయన దావీదు, ఈయన బంగారము, ఈయన విశ్వాసి, ఈయన పరలోక రాజ్యానికి అర్హుడు అని చెప్తాడు. సో విశ్వాసాన్ని కొనుక్కో, నీకు అవసరమైంది ఇదే. విషాదం ఏమిటంటే ఈ దినాల్లో అల్ప విశ్వాసం ఎక్కువైపోయింది. ఆదివారం చెప్పినాను నేను, సీమోను పేతురు మొదటగా సందేహించినాడు, నీవే అయితే. సో వారి విశ్వాసం అని చెప్పుకొనుచు విశ్వాసం కరువైపోయింది. అరణ్యములో ఆహారం ఇవ్వగలడా? అరణ్యములో ఈయన ఆహారం మాకు ఇవ్వగలడా? దేవుణ్ణి శోధించిరి, శోధించే సంహారకుని చేత చంపబడ్డారు, రాలిపోయినారు. ఓ విశ్వాసి, 2 కొరింథీ 13లో అంటాడు, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో పరీక్షించుకోండి. మీరు విశ్వాసం లేకపోతే భ్రష్టులైపోతారు. మనం నశించుటకు వెనుక తీవారం కాదు, రక్షించుకున్నట్టుకు విశ్వాసం గలవారం. ప్రాణమైన పోని వెనుకకు తిరగం, గొంతు కోయని దేవుడు కాదని చెప్పం. మా యేసే, మా రాజే, మా కొరకు రాబోతున్న మా ప్రభువే మేము స్వరమెత్తి గలమెత్తి ఈ హిందూ దేశపు వీధుల్లో ప్రకటిస్తాం. ఈ విశ్వాసం సిగ్గుపడదు, ఈ నమ్మకం సిగ్గుపడదు, ఈ నిరీక్షణ ఓడిపోదు. నువ్వు విశ్వాసాన్ని కొనుక్కో. అండ్ 2 చూడండి,
బంగారమును నీ దిశమలకు సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను. సో రెండోది తెల్లని వస్త్రము. ఇది మన సాక్ష్యానికి సాదృశ్యం. తెల్లని వస్త్రం. తమ వస్త్రములు అపవిత్రపరచుకుని వారు సార్దీసులో నీ యొద్దనున్నారు. నీ సాక్ష్యం ఏమైంది? ఓ విశ్వాసి, ఓ సేవకుడా, నీ సాక్ష్యం ఏమైంది? యెహోషువ ప్రధాన యాజకుడు మలిన వస్త్రములు కలిగిన వాడై దూత ఎదురు నిలబడ్డప్పుడు సాతానుడు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చినాను, ప్రకటన గ్రంథములో జనులు తన దిశమలను చూతురేమోనని తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. జలప్రలయం తర్వాత నోవాహు ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము తాగి మత్తుడై వస్త్రము లేనంత దూరమై పడిపోయినాడు. కాకాను శపించబడ్డవాడై దాసానుకు దాసుడగును. ఎందుకు ఈ శాపం? ఒక నేషన్ శపించబడింది, ఒక వ్యక్తి శపించబడ్డాడు, ఒక తెగ శపించబడింది. ఈ శాపానికి కారణం నీ దిగంబరత్వం కదా. ఈ శాపానికి కారణం నీ సాక్ష్యం కోల్పోయినందుకే కదా. ఎందుకు ఆకాను రాళ్లతో కొట్టబడ్డాడు. ఆకాను కలిగిన గొర్రెలు, ఆకాను కలిగిన తండ్రి పశువులు, పిల్లలు, కోళ్ళు, సమస్తం ఎందుకు? గెహాజీ, నీ కలిగిన కుష్ఠం నీ సంతతికి సర్వకాలం ఎందుకు వచ్చింది తెగ? ఎందుకు ఈ శాపం? కయ్యను శపించబడ్డవాడే దేశ దిమ్మరవుతాడు. ఎవడు కనుగొంటాడో ఆ కయ్యను చంపివేస్తాడు. ఎందుకు ఈ శాపం? సాక్ష్యం పాడైపోయింది. యెహోవా ఏబేలు స్వరం యెహోవాకు మొరపెట్టింది. సో రెండోది సాక్ష్యము. వస్త్రమును కొనుక్కో. పెళ్లి వస్త్రము లేకపోతే పరలోక రాజ్యం చేరవు. బలామంచి నమ్మకమైన దాసులు అనబడాలి. భూమి మీదనే క్షమించబడాలి, కడగబడాలి, పొడవబడాలి, మెత్తన చేయబడాలి. కరుకు మార్గాలు మెత్తగా కావాలి, ఎత్తైనవి సమానం కావాలి, లోతైనవి లెవెల్ కావాలి. నీ గుణానికి సాదృశ్యం. అండ్ ఫైనల్లీ అవసరమైంది ఏందో చూడండి. ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కో. 3 కొనుక్కో. బంగారం విశ్వాసం, రెండోది తెల్లని వస్త్రాలు సాక్ష్యం, మూడోది కాటుక. ఈ కాటుక దేనికి సాదృశ్యం అంటే దృష్టి. పిల్లలకు చిన్నప్పుడు కాటుక పెడతారు. ఎందుకు? ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవాలని, రాబోదినాలో కళ్ళు మంచి కనబడాలని. ఈరోజు పిల్లలు పుట్టే పిల్లల కాటుక లేదు. అందుకే 2 సంవత్సరాలకి పెద్ద అద్దాలు వచ్చేస్తున్నాయి, 3 సంవత్సరాలకి పెద్ద అద్దాలు వచ్చేస్తున్నాయి. దృష్టి లోపం, అడ్డమైనవన్నీ చూస్తున్నారు. ఆ కాటుక చిన్నప్పుడు ఎందుకు పెడతారు పూర్వకాలంలో లేదా పల్లెటూళ్ళలో అంటే ఆ దృష్టి ఎక్కువ కనపడాలని. సో దేవుడు చెప్తున్నాడు కాటుక కొనుక్కో. కారణం నువ్వు దేవుడు కనపడడం వల్ల, వాక్యం కనపడడం వల్ల, ఆ ఆరంభ దినం కనపడడం వల్ల, వచ్చిన దారి కనపడడం వల్ల అన్నీ మర్చిపోయినావు. దృష్టి లేదు. అందుకే తాను నడిచి వచ్చిన దారి మరవకూడదు. అందరూ అందుకే వారు స్థిరపడిన తర్వాత మనసును గర్వించినారు. దేవుని దూరం చేసుకోకు. లోకమంతా పోయిన పర్వాలా యేసు ప్రభుని దూరం చేసుకోకు. చెప్పగలవా? యేసును చూస్తావని చెప్పగలవా? మహిమలో ఉంటావని చెప్పగలవా? ముగించకముందు మహిమలో ఉంటావని చెప్పగలవా? సో మొదటిది దేవుడు ఎరుగుతున్నాడు, నులివెచ్చగా ఉన్నావని. రెండోది వారు ఎరగవలసినవి 5 తలంపులు చెప్పినాను దరిద్రతను గూర్చి. మూడోది వారికి అవసరం. మీరు ఆత్మీయంగా ధనవంతులు కావాలంటే బంగారం అనే విశ్వాసం, సాక్ష్యం అనే తెల్లని వస్త్రాలు, దృష్టి దేవుని చూడాలంటే ఆత్మ సంబంధమైన కాటుక కొనుక్కో. ఇది నీకు అవసరం అని చెప్తున్నారు. సో ఈ 3 తలంపుల తర్వాత దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ? చూడండి 19వ వచనం. 4వ తలంపు ఇది ఆజ్ఞ. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందు. సో నీకు ఇవి లేదు కాబట్టి 4వది మారు మనసు పొందు. ఎలా? ఆసక్తి కలిగి. డబ్బు సంపాదించుకోవడం ఆసక్తి, తినడానికి ఆసక్తి, లోకంలో కట్టుకోవడానికి ఆసక్తి, లోకంలో ప్రతి దానికి ఆసక్తి ఉంది. ప్రార్థన అంటే ఆసక్తి లేదు. యేసుప్రభు వారి శిష్యులను తీసుకొని ఆ యొక్క గెత్సెమనే వనంలో కొంత దూరం వెళ్ళి ప్రార్థించి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. వారు పోగానే యేసుప్రభు వెళ్ళిపోగానే పడుకున్నారు. ఒక గడియ సమయం అయిపోతున్న కొలది మీరు ఒక గడియన మేలుకుండరా? సీమోను, ఒక గడియన మేలుకుండరా? ఏమైపోయింది?
వెళ్తాం ప్రభు, నువ్వు వెళ్ళు ప్రభు, మేము ప్రార్థన చేస్తాం. బలహీనలు అయిపోయినారు. సో అందుకే అంటున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆ మారు మనసు ఏది? తొందరగా పొందు. విపత్తు రాబోతుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు పొందు. అవకాశాన్ని దూరం చేసుకున్నావా, ఇంకా ఆసక్తి లేదు, అనాసక్తి లేదు. ఇక ఈ ఆసక్తి అనేది ఏమిటంటే సమయం, అవకాశం బట్టి మారుమనసు పొందు. మారుమనసు ఎందుకు పొందాలి? పరలోక రాజ్యంలో చేరడానికి, ఆత్మ సంబంధమైన ఔన్నత్యాన్ని సంపాదించుకోవడానికి. అందుకే నిన్ను ప్రేమించి దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు తనకిష్టమైన వారందరినీ గద్దిస్తాడు. దేవుడు తనకిష్టమైన వారందరితో మాట్లాడతాడు. ఆయన ఇష్టలందరినీ కొండ మీదకి రూపాంతరం తీసుకెళ్తాడు. నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళాలని కోరుతున్నావా? ఆయన గద్దింపును సహించువారు నీతిమంతులు, మిగతా వారంతా దుర్బీజులు. ఆయన ప్రేమించే వారందరినీ గద్దిస్తాడు. ఎక్కడ తప్పైనావు, ఎక్కడ ఒప్పుకోవాలో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ పాడైపోయినావో, ఎక్కడ చెడిపోయినావో దేవుడు గద్దిస్తున్నాడు. ఆయన గద్దింపుకు లోబడివాడు ధన్యుడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా మరణం వస్తుంది. అందుకే ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మనం మారేవారం, దినదినం మార్పు చెందవలసిన వారం, మారిపోయిన వారం కాదు. ఎక్కడ మారినాం? ఏది మారినాం? మన స్థితి మారిందా? మన ప్రాచీన గతి మారిందా? మన ఆచారాలు మారినాయా? మన అలవాట్లు మారినాయా? మన బ్రతుకు మారిందా? మనది ఏది మారింది? మార్పు చెందుతున్న వారం. క్షణం మారాలి. ఈరోజు మార్చుకోవాల్సింది మార్చుకుందాం, రేపు మార్చుకోవాల్సింది మార్చుకుందాం, విడిచిపెట్టవలసింది విడిచిపెడదాం. ఆజ్ఞను అనుసరిస్తే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కడపడిగా 5వది ఏమిటి ఆ వాగ్దానం? చూడండి, 2 వాగ్దానాలు, 20-21 వచనాలు ముగించుతున్నాడు. 2 వాగ్దానాలు ఇచ్చినాడు. ఏమిటంటే, ఒకటి భూలోకంలో 20వ వచనం, ఒకటి మహిమలో 21వ వచనం. ఏమిటండి? ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనితో భోజనం చేయుదును. మొదటి వాగ్దానం, నేను అతనితో భోజనం సహవాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు సహవాసం చేస్తాడు? నీ హృదయం అనే తలుపు తెరిసిన యెడల భ్రష్టత్వం నిండిపోయింది, తెరవలేనంత బిగిసిపోయింది. నా బాలు హృదయం బిగిసిపోయింది, నా బాలు హృదయం మొండివాడు బిగిసిపోయింది, ఇక తెరవబడదు. నీ హృదయం బిగిసిపోయిందా? ఇదిగో నేను మాంసపు గుండెనిచ్చేదను, మెత్తని గుండెనిచ్చేదను. హృదయం కఠినమైపోయిందా? నేను దేవుని యొద్దకు రాను, దేవుని స్వరం వినను, ఇక మందిరానికి రాను, ఇక వాక్యం వద్దు, ఇక లోబడను, ఇక సేవకుడు వద్దు, ఇక దేవునికి లోబడే ప్రసక్తే లేదు అనుకొని హృదయం గట్టిగా అయిపోయిందా? ఈ రాత్రి మెల్లైన స్వరం, ప్రేమించే స్వరం, ఆదరించే స్వరం, క్షమించే స్వరం, దగ్గరగా తీసే స్వరం వినుతుంది. తలుపు కొడుతున్నాడు. ఈరోజు విని తీస్తే దేవుడు వస్తాడు. ఈరోజు వినకుండా తీయకుండా ఉంటే దేవుడు వెళ్ళిపోతాడు. పరమగీతంలో తెలుసు కదా, నా ప్రియునికి నేను తలుపు తీయనంత లోపల నా ప్రియుడు వెళ్ళిపోయినాడు. ఆయన కొన్ని నెలలు తలుపు కొడుతూ ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు తలుపు కొడుతూనే ఉన్నాడు. కొట్టి ఓపిక అయిపోయింది, వెళ్ళిపోయినాడు. యెహోవా స్వరము మూగబోయే రోజు రాబోతుంది. ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని సమయంలో ఒకరోజు మూగబోతుంది, దేవుని ప్రేమ మూగిపోతుంది, దేవుని స్వరం మూగబోతుంది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? తలుపు కొడితే ప్రయోజనం లేదు. వీధి సందుల్లోకి వెళ్ళి నా ప్రియుని చూసినారా? యెరూషలేము కుమారులారా, కుమార్తెలారా, నా ప్రియుని చూసినారా? ఎలా ఉంటాడు నా ప్రియుడు? నీ ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడయ్యా. వెళ్ళిపోయినాడు ధవలవర్ణుడు క్షమాపణ, రత్నవర్ణుడు ఉగ్రత. ధవలవర్ణుడు యేసు ప్రభు కృప, రత్నవర్ణుడు యేసు ప్రభు యొక్క మహిమ, తీర్పు. సో ఆ ఉగ్రత నిలబడతావా? స్వరం విను తమ్ముడు, లోబడు చెల్లి. దేవుని మాటకు ఈ రాత్రి లోబడితే నీతో సహవాసం చేస్తాడు, నీతో ఉంటాడు, ఎప్పుడు ఆనందమే, నీతో రోజు విందే. ఒకటది ఈ సంబంధం భూమి మీద ఉన్నంత వరకు. రెండవది మహిమలో చూడండి 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించి వాడిని నాతో కూడా కూర్చుండబెడతాను. ఎంత గొప్ప వాగ్దానం! ఒకటి, నీతో సహవాసం చేస్తాను, రేపు నా ప్రక్కన కూర్చుండబెట్టుకుంటాను. ఇదండి దేవుని వాగ్దానం. కావాలా? దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశ ఉందా? ఈనాడు చాలామంది ఆశ ఏమిటంటే పరలోకం పోతే చాలు.
ఇంకా కొంత స్టెప్ వేసి, అందుకే నేను అనుకుంటాను మూడు రకాల స్టెప్స్ ఉన్నాయి పరలోకంలో. ఒకటి పరలోకం చేరడం, రెండోది కిరీటాన్ని ధరించడం, మూడోది సింహాసనం మీద కూర్చోవడం. పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం లెక్క. సో ఇప్పుడు ఒక విశ్వాసి సామాన్యంగా అనుకుంటాడు పరలోకం చేరితే చాలు. అలా కాదు, కిరీటం ధరించాలి, జయించిన పరిశుద్ధులతో పాటు సింహాసనం మీద కూర్చోవాలి. నన్ను చూసి లోకమంతా, భక్తులంతా, పరిశుద్ధులంతా బలా అని చెప్పాలి. ఈ ఆశ నీకు లేదా? లోకంలో ఏదేదో ఆశలు ఉన్నాయే, ఏదేదో సంపాదించాలనుకుంటున్నావే, ఏదేదో చేయాలనుకుంటున్నావే. మహిమలో ఏం కావాలనుకుంటున్నావు? నేను జయించినాను, సిలువను జయించినాను, శోధన జయించినాను, పాపాన్ని జయించినాను, అన్యాయాన్ని జయించినాను, మోసాన్ని జయించినాను, ఆకలి జయించినాను, కడపటిగా మరణాన్ని జయించినాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? జయించినాను. నువ్వు జయిస్తావా? పాపాన్ని జయించాలని ఆశపడుతున్నావా? మిత్రమా, ముగించకముందు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరణించి సమాధి గెలిచిన ఏకైక దేవుడు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ బంధువుల కంటే మించిన దేవుని ప్రేమ. ఓ లవోదికీయ సంగమా, నువ్వు నాతో కూర్చోడాలని ఆశపడుతున్నారా? నీ ఆత్మీయ దరిద్రత పోవాలని ఆశపడుతున్నారా? నీకు బంగారం అనే విశ్వాసం రావాలని ఆశపడుతున్నావా? పరలోకములో సింహాసనం పైన కూర్చుండాలని ఆశపడుతున్నావా? యేసుప్రభు పాదాల దగ్గరికి రా, గతమంతటిని ఒప్పుకో. ఆయన క్షమించేవాడు, ఆయన మెల్లైన స్వరం నీ కొరకే. ఆ రీతిగా దేవుని కృప మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన గద్దించి బుద్ధి చెప్పినవాడు ధన్యుడు, ఆయన గద్దింపుకు లోబడువాడు ధన్యుడు. ఆయన ప్రేమించి వారు అందరినీ గద్దిస్తాడు. ఈ రాత్రి నేను గద్దిస్తున్నాడు. ఒప్పుకుందామా? ఆయనతో సింహాసనం పక్కన కూర్చుందామా? ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న పరిశుద్ధులతో గంతులు వేద్దామా? ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీ వాక్యం కొరకు వందనాలు. మా హృదయాల్లో కార్యం చేయండి, నా హృదయంలో కార్యం చేయండి. లవోదికీయ సంఘం నిజమే లోకములో ధనవంతులే, ఆత్మీయంగా దరిద్రులు. ఆమె నన్ను వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నులివెచ్చగా ఉన్నావు. ఓ దేవా, మేము అలానే ఉన్నాం, క్షమించు. లోకంలో మాకెన్నో ఉన్నాయి. గుడ్డివారం, దిగంబరులం, దౌర్భాగ్యులం. దేవా, బంగారం అనే విశ్వాసం కొనుక్కోమంటున్నావు. సాక్ష్యాన్ని కాపాడుకో, ఆత్మీయ దృష్టిని సంపాదించుకో, జయించు. నీతో సహవాసం చేస్తానన్నారు. మాతో రండి, మా లోపలికి రండి, మమ్మల్ని క్షమించండి. భయంకరమైన తుఫాన్లతో ఎంతోమంది ఆశ్రయాన్ని కోల్పోయినారు, కాపాడు. ఈ కోవిడ్-19 నుంచి ప్రపంచాన్ని కనికరించు. సర్వ సంఘాలు, సకల పరిశుద్ధులు కాపాడు. స్థానిక సంఘం, విశ్వాసుల బిడ్డల్ని దీవించు. ఈ లైవ్ ఇంటిని చూస్తున్న బిడ్డలందరినీ కాపాడమని నీ క్షమాపణ కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కరుణ, పరిశుద్ధాత్మ యొక్క ఎడతెగని కృప, ప్రేమ, ఆశీర్వాదాలు మనందరితో సర్వపరిశుద్ధులతో తోడని నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమా, మరలా ఆదివారం 10 గంటలకు ఉదయం లైవ్ ద్వారా మనం కలుసుకుంటాం. మీ కుటుంబాలు క్షేమంగా ఉండండి, దేవుని వాక్యం చెంత బ్రతకండి, ఆయన జీవాన్ని అనుభవించి ఆ రాకడ కొరకు సిద్ధపడాలని మా ఆశ. మీకు ఆయన సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉంటే ఈ ఫోన్ నెంబర్ మీకు కనబడుతుంది. ఫోన్, వాట్సాప్ లేదా మామూలు మెసేజ్ అని పంపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను అనేక మందిని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.